హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సండే కదా, సో అందరూ సండే అంటే చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా మాకు కూడా సండే అంటే హస్బెండ్స్ ఇంటి దగ్గర ఉంటారు, సో మేము కూడా చాలా హ్యాపీగా ఉంటాము. మేమైతే నిద్ర లేచేసాము. టైం అయితే 9 అయిపోయింది. ఇదిగోండి మా బాబు, మా హస్బెండ్ అయితే బ్రష్ చేస్తున్నారు. చూడండి మా బాబు అయితే చూడండి అక్కడికి వెళ్ళేసి ఏదో చేస్తున్నాడు. నేనైతే టిఫిన్గా అయితే ఓట్స్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఓట్స్ అయితే పెట్టేశాను. టిఫిన్గా అయితే ఓట్స్ అయితే చేసేస్తున్నాను. ఇదిగోండి ఓట్స్ అయితే చేస్తున్నాను. మీలో ఎంతమంది టిఫిన్గా ఓట్స్ తింటారన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టిఫిన్ అయితే చేసేసామన్నమాట. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాము. ఇక్కడైతే సండే మార్కెట్ పెడతారు. మ్యాక్సిమం సండే వెళ్ళేసి తెచ్చేసుకుంటాము ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఇంకా ఎప్పుడో వెళ్ళనప్పుడే ఇంకా మిగిలిన రోజుల్లో అయితే వెళ్తాము. సో ఇప్పుడైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాం అనమాట. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఇలానే చూస్తూ ఉండండి. ఫైనల్లీ మార్కెట్ నుంచి ఇంటికైతే వచ్చేసాము. వాటర్ మిలాను, ఇంకా ఫ్రూట్స్, టమాటాసు, ఆలుగడ్డలు, ఇంకా మ్యాంగోస్, అల్లం వెల్లుల్లి తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇంకా బాగా ఎండగుందని చెప్పేసి మా హస్బెండ్ మమ్మల్ని ఇంటి దగ్గర దించేసి మళ్ళీ వెళ్ళారనమాట చికెన్ తీసుకురావడానికి. సో ఇంకా బాగా ఎండగుంది, ఏం నించుంటాంలే అని చెప్పేసి అయితే మమ్మల్ని డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళి చికెన్ కూడా తీసుకొని వచ్చేసారు. ఇప్పుడు వంట అయితే చేయాలన్నమాట. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. కర్రీ కూడా వేసాను పొయ్యి మీద, బగారా రైస్ కూడా చేసేసాను. చేస్తున్నాను అనమాట. వేసేసాను రైస్ కుక్కర్లో. సో మా హస్బెండ్ అయితే మూవీ చూద్దాం, ఫాస్ట్గా వంట అయితే చేసేసరా అని చెప్పేసి అన్నారు. ఇంకా వంట చేశాక మూవీ అయితే చూస్తాము. ఇంకా బయటికి కూడా ఎక్కడికైతే వెళ్ళట్లేదు ఇప్పుడు. ఇంకా ఇవ్వండి చికెన్ కర్రీ అయితే చేసేసాను. చికెన్ కర్రీ అయిపోయింది. ఇంకా తర్వాత బగారా రైస్ కూడా అనమాట. చికెన్ కర్రీ అయితే స్పైసీగా అయితే చేశానండి. నాకైతే ఇలా గ్రేవీగా ఉంటే ఇష్టము. మా హస్బెండ్కి ఏమో గ్రేవీ లేకుండా ఉండడం ఇష్టం. ఒకసారి అలా ఒకసారి ఇలా అయితే చేస్తూ ఉంటాను. ఇంకా బగారా రైస్ కూడా చేసేసాను అనమాట. ఇంకా వంట చేశాక అలా మూవీ చూస్తూ అయితే ఉండిపోయాము. ఇంకా మధ్యలో లంచ్ చేశాక టిల్లు స్క్వేర్ మూవీ పెట్టుకొని చూసాము. అది అయిపోయాక ఇంకా ది ఫ్యామిలీ స్టార్ కూడా పెట్టాము. అది కూడా కాసేపు చూసాము. ఇంకా మ్యాచ్ వచ్చే టైం అయింది. సో 3:30కి మ్యాచ్ వస్తుంది కదా, సండే మ్యాచ్ చూస్తూ అలా ఉండిపోయాము. ఇంకా ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది అనమాట. మేమైతే ఇంకా 12:30 నుంచి అయితే మూవీస్ అయితే చూసామన్నమాట. టిల్లు స్క్వేర్ అయితే మూవీ అయిపోయింది చూడడము. ది ఫ్యామిలీ స్టార్ అయితే పెట్టేశాము. బ్రేక్ వరకు అయితే చూసామన్నమాట, హాఫ్స్ మూవీ అయితే. ఇంకా అంతలోకే మ్యాచ్ అయితే వచ్చేసింది. మ్యాచ్ అయితే చూసాము. ఇంక ఇప్పుడు మ్యాచ్కి మధ్యలో బ్రేక్ వస్తుంది కదా, సో మధ్యాహ్నం నుంచి బయటికి వెళ్దామన్నా సరే ఫుల్ ఎండగా ఉంది. ఎక్కడికి వెళ్తాంలే ఈ ఎండకి అని చెప్పేసి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉండి మూవీస్ చూస్తూ టైంపాస్ చేసామన్నమాట. సర్లే ఇప్పుడు కాసేపు అలా తిరిగేసి వద్దాము బయటికి వెళ్ళేసి అని చెప్పేసి ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్, మా బాబు అయితే వెళ్ళిపోయారు కిందకి. నేను కూడా వెళ్తాను ఇప్పుడు. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, స్కిప్ చేయకుండా ఇలానే చూస్తూ ఉండండి. ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అలా బైక్ మీద అయితే స్టార్ట్ అవుతూ అలా తిరుగుతూ వెళ్ళిపోయాం. మా హస్బెండ్ ఏమైనా తింటావా అని అడిగారు. బేకరీకి వెళ్దాము అని అయితే చెప్పాను. ఇంకా అక్కడైతే ఆగేసాము. బేకరీ ఫుడ్ అయితే తిన్నామన్నమాట అక్కడ కూర్చొని. ఇంకా అక్కడ 200 బిల్లు చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఇంకా మేమైతే ఇంటికి వచ్చాక మ్యాచ్ అయితే చూస్తున్నాం అనమాట. మ్యాచ్ చూస్తుంటే ఇంకా మధ్యలో అయితే బోర్ కొట్టేసింది మ్యాచ్.
సో ఇంకా ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే కొంచెం చూడాల్సింది ఉంది కదా, అదైతే చూసేసి కంప్లీట్ చేసేసామన్నమాట. డిన్నర్ కూడా ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన లంచే కొంచెం ఉంటే తినేసాము. ఇంకా బయట తినేసి వచ్చాం కదా, బయట లైట్గానే తిన్నాము, ఇంట్లో రైసే ఉన్నాయని చెప్పేసి ఇంకా అవి తినేసి అయితే ఇంకా మూవీ కూడా అయితే చూసేసామన్నమాట. సో ఇంక ఇప్పుడైతే పడుకుండిపోతాము. వీడియో కూడా ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.